లక్ష్మీనాగ్ నరహర్సటే ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. మహాదినపత్రికలో అసెంబ్లీకి రెడీ 16 నుంచి షురు. మరి అదేవిధంగా పోలీస్ శాఖలో కొలువు జాతర మెగా నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం. 18,000 పోస్టుల భర్తీకి ఛాన్స్ అని ప్రచురించారు. ఇక మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు మరి చెప్పటం అయితే జరిగింది. ఇక ఖమ్మంలో శ్రీలీల క్రేజ్ మాంగళ్య మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి హాజరైన మరి అభినందించిన మంత్రి పొంగులేటి అని కూడా ప్రచురించారు. ఇక ఇరాన్ విధ్వంసం, 15,000 లక్ష్యాలపై దాడులు, ఇరాన్ అధ్యక్షుడికి తీవ్రంగా గాయాలు, అమెరికా రక్షణ మంత్రి ప్రకటన, వారంలో అతి భీకర దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరిక అని కూడా ప్రచురించారు. ఇక ఖమేనీ వారసుడికి రక్షణ లేదు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక మూసీపై తప్పుడు ప్రచారం వద్దు, మూసీకి 20 టీఎంసీల గోదావరి జలాలు తరలిస్తాం, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తున్నాం, పర్యాటక కేంద్రంగా బాపుఘాట్, దుబాయ్ కంటే హైదరాబాద్ సురక్షిత ప్రాంతం, అభివృద్ధి అవసరం లేదనుకుంటే ఆపేస్తా, ప్రజలకు అబద్ధాలు చెప్పడానికి కొందరు నెలకు 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మూసీ ఇన్వెస్ట్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రి ఏమన్నారు. మూసీ ప్రక్షాళనపై తప్పుడు ప్రచారాలు వద్దని ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గోదావరి జలాలు 20 టీఎంసీలను మూసీకి తరలించే పనులు చేపట్టామని, అందులో 2.5 టీఎంసీలు గోదావరి జలాలు నిరంతరం మూసీలో ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంతటి నిబద్ధతతో మరి ముఖ్యమంత్రి పనిచేస్తున్నప్పుడు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ వాసులకు కానీ తెలంగాణలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరికీ కూడా ఇదొక చాలా 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 గుడ్ న్యూస్గా మనం భావించవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మూసీ నది అంటే అది మరి ప్రజలందరికీ ఉపయోగపడే ఒక జలం. కానీ ఈ రోజున కుళ్ళు కంపు కొడుతూ మరి నీరు మురికి నీరు దానిలో ఉండి మురికి నీరుగా ఆవాసాల మధ్య ఉన్న మూసీ నదిని మరి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉపయోగకరమైన నీటిగా నేను మరి చూస్తాను. అదేవిధంగా గోదావరి జలాలు దానిలో ఉండేటట్టు నిరంతరం కూడా 2.5 టీఎంసీల నీరు దానిలో ఉండేటట్టు చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం నిజంగా ఇదొక ఆహ్వానించదగ్గ విషయం. ఒక రకంగా చెప్పాలంటే మూసీ నది ప్రక్షాళనకి ఇంతమంది ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మరి తెలంగాణలో తెలంగాణ ఏర్పడ్డాక కావచ్చు, ఏ ముఖ్యమంత్రి చెయ్యని ఒక అద్భుత కార్యాన్ని ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి చేసి చూపించడాన్ని మనం మరి ఆయన్ని హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అభినందించాల్సిన పరిస్థితి మనకైతే ఉంది. ఇక అదేవిధంగా గోదావరి జలాలు నిరంతరం మూసీ నదిలో ప్రవహించేలాగా చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ తాజకృష్ణలో జరిగిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూసీ ఇన్వెస్ట్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అనేక అంశాలు వివరించారు. భావితరాలు క్షమించవు అన్నారు. విదేశాల్లో పలు నదులను సందర్శించి అధ్యయనం చేశామని మరి ఆయన తెలియచేశారు. ఇక ఇప్పటికీ కార్యాచరణ చేపట్టకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని, మూసీ అభివృద్ధిలో బాధ్యతాయుతంగా చేపట్టాలని ప్రయత్నిస్తున్నామని, 2 ఏళ్లుగా నిపుణులు అధికారులతో క్షుణ్ణంగా ప్రతి అంశం పరిశీలించామని, నిజాంలు బ్రిటిషర్లు సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారు, చంద్రబాబు వైఎస్ఆర్ హయాంలో సైబరాబాద్ నిర్మించారు, కృష్ణా గోదావరి జలాలతో ప్రజల దాహార్తి తీర్చాలని ప్రయత్నించాం, యూసీ వరదల నియంత్రణకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించారు, 100 ఏళ్ల క్రితం నిర్మించిన జలాశయాలు నేటికి ప్రజల దాహార్తి తీరుస్తున్నాయి, ప్రపంచ పరిణామాలు పర్యావరణ మార్పులను పరిగణలోకి తీసుకోవాలి, అపార మేధో సంపత్తి ఉందని చెప్పేవారు ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఏమైనా తప్పులు చేస్తే సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి నిజాయితీగా నిబద్ధతగా, ఈ వర్డ్ చూడండి, ఏదైనా అపార మేధో సంపత్తి ఉంది అని చెప్పి ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఏమైనా తప్పులు చేస్తే సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం. ఎంత గట్స్ ఉండాలండి. అహంకార ధోరణి లేదు, కేవలం తెలంగాణ ప్రజల సౌలభ్యం కోసం చేస్తున్న పనులు తప్ప అహంకార ధోరణి లేదు అనడానికి ఈ మాట నిదర్శనం. ఏవైనా తప్పులు చేస్తే సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధం. గాంధీ స్ఫూర్తి కోసం వారి అస్థికలను దేశంలో వివిధ ప్రాంతాల్లో పెట్టారు. కన్యాకుమారి వద్ద 2 సముద్రాలు కలిసే చోట గాంధీ అస్థికలు పెట్టారు. మూసీ ఈసీ సంగమం, లంగర్ హౌస్ వద్ద బాపుఘాట్ను పర్యాటక కేంద్రం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయటం అయితే జరిగింది. ఓవరాల్గా ఎవరికి వ్యతిరేకం కాదని, గోదావరి జలాలు 20 టీఎంసీలు మూసీకి తరలించే పనులు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీలో నిరంతరం 2.5 టీఎంసీల గోదావరి జలాలు ప్రవహించేలా మిగతా ఒక 17.5 టీఎంసీల గోదావరి జలాలతో హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మూసీ
మూసీలో ప్రవహిస్తున్న విషయం నల్గొండ ప్రజలను అతలాకుతలం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్ వల్ల నల్గొండ నివాస యోగ్య ప్రాంతం కాదని WHO చెప్పిందని, ఫ్లోరైడ్ నీటితో పండించిన పంటలు తినేందుకు ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మానవుల పశువుల కళేబరాలు ఫార్మా రసాయనాల కాలుష్యంతో మూసీ కలుషితమవుతుందని పేర్కొన్నారు. ఎంతో ఘనమైన మూసీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందని, రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా దుబాయ్ కంటే హైదరాబాదు సేఫ్ అని ఎటువంటి పరిస్థితుల్లో దీనికి కట్టుబడి ఉన్నామని, మూసీ ప్రక్షాళన చేస్తాం అని చెప్పి మరి సీఎం రేవంత్ రెడ్డి చాలా ఒకంత భావోద్వేగంగా కూడా చెప్పినట్టుగా మనం అయితే గమనించవచ్చు. ఇక అసెంబ్లీకి రెడీ 16 నుంచి షురు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అధికార యంత్రాంగం రెడీ అవుతుంది. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతుండగా తొలిసారి తెలంగాణ అసెంబ్లీకి నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా రానున్నారు. రీసెంట్గా జనరల్గా అయ్యే ట్రాన్స్ఫర్లో మరి శివప్రతాప్ శుక్లా మరి మన గవర్నర్గా, తెలంగాణ గవర్నర్గా వచ్చారు. ఆయన తొలిసారిగా మరి తెలంగాణ అసెంబ్లీ నూతన గవర్నర్గా అసెంబ్లీకి ఆయన రానున్నారు. ఈ నెల 16 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న అసెంబ్లీ ప్రశ్నలకు వెంటనే సమాధానాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అన్ని విభాగాల ఉన్నతాధికారులను శుక్రవారం ఆదేశించారు. వివిధ శాఖల కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశాల ఏర్పాట్లో సమాధానాల పురోగతిపై సమీక్షించారు. శాసనసభ, శాసన మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని వివరాలను శనివారంలోగా పంపాలని సీఎస్ స్పష్టం చేశారు. నీటిపారుదల, వైద్య ఆరోగ్య, మున్సిపల్ పరిపాలన, ఇంధన, రెవెన్యూ శాఖలకు సంబంధించి అత్యధికంగా ప్రశ్నలు ఉండనున్నాయి. వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రధానంగా ఇంధనం, గ్యాస్ అయితే స్పష్టంగా ఫస్టే మరి అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కమర్షియల్ సిలిండర్లు చాలా అతి దారుణంగా పశ్చిమాసియా దేశాల్లో ఉన్న మరి యుద్ధ మేఘాల సందర్భంగా, యుద్ధ వాతావరణం సందర్భంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు చాలా ఇబ్బంది పడిపోయే అనేక హోటళ్ళు కూడా మూతపడిన పరిస్థితి మనం గమనించవచ్చు. కాబట్టి ఈ చర్చ దీనిలో ముందుగా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఈ సమావేశాలకి తొలిసారిగా ఇప్పుడు వచ్చిన గవర్నర్ రానున్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా పోలీస్ శాఖలో కొలువుల జాతర మెగా నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం. 18,000 పోస్టుల భర్తీకి ఛాన్స్. మనకు తెలుసు తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ శాఖలో జాయిన్ అయ్యేందుకు మరి బాగా ఎవరైతే పోలీస్ శాఖలో జాయినింగ్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కూడా కలలు కంటూ ఉంటారో, ఇప్పటి నుంచో వెయిట్ చేసే వాళ్ళందరికీ కూడా కొలువుల జాతర రానుంది. 18,000 మందికి మరి పోస్టుల భర్తీకి ఛాన్స్ ఉందని కూడా మరి స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఈ కొలువుల జాతరకు సంబంధించి 18,000 మందికి పోలీస్ శాఖలో కొలువుల జాతర. మెగా నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. 18,000 పోస్టుల భర్తీకి ఛాన్స్ వచ్చింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. యూనిఫామ్ వేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న వేలాది మంది యువకులకు ఏడాది మెగా నోటిఫికేషన్ లభించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్ర పోలీస్ విభాగంలో ఏటా పెరుగుతున్న ఖాళీలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భారీ ఎత్తున నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి 20 నాటికి అందుబాటులో ఉన్న ఖాళీలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందింది. పోలీస్ శాఖ అందించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తంగా 95,361 పోలీస్ పోస్టులు మంజూరవగా ప్రస్తుతం కేవలం 77,369 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అంటే దాదాపుగా 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలీస్ ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంది కాబట్టి ముందస్తుగానే అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు అయితే పంపారు. ఇక ఎస్ఐ పోస్టులు ఇక రాష్ట్ర స్థాయి పోలీసు పదోన్నతులకు సంబంధించి దశాబ్దాలుగా నెలకొన్న వివాదాలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు జోన్ల వారీగా ఉన్న ఎస్ఐ పోస్టులను ఇకపై రాష్ట్ర స్థాయి పోస్టులుగా మార్చబోతున్నారు. ఈ మేరకు సర్వీస్ రూల్స్లో మార్పులు చేస్తూ పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడ ఆమోదం పొందితే ఎస్ఐల ట్రాన్స్ఫర్
ప్రమోషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల పదోన్నతుల ప్రక్రియ మరింత వేగవంతంగా కానుంది. ఏది ఏమైనప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్న శాంతి భద్రతలను కాపాడాలన్నా కూడా మరి దీనిలో ప్రథమంగా ఉండేవారు పోలీసులు లేకపోతే మరి రాష్ట్రం కానీ ఒక ఊరు కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ఏది ఉండదు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసు ప్రధాన పాత్ర వహిస్తారు. మరి ఇలాంటి పోలీసులకి పోస్టులు 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి విన్నవించారు పోలీస్ శాఖ. మరి అత్యంత త్వరలో ఈ 18,000 పోస్టులు కూడా భర్తీ కాబోతున్నాయి. తద్వారా ఎంతోమంది నిరుద్యోగ యువత తాను పోలీసుగా ఉండాలని కలలు కంటున్న వాళ్ళందరికీ కూడా ఇది సాకారం అయ్యే టైం దగ్గరగా ఉంది. ఇప్పుడు ఉన్న ఏదైతే మరి నిరుద్యోగ యువత ఉన్నారో పోలీస్ అవ్వాలని మరి వాళ్ళు ఎప్పటి నుంచో కలలు కంటున్నారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మనం మరి అభివర్ణించవచ్చు. మరి తెలంగాణలో ఇది ఒక పోలీసు మెగా నోటిఫికేషన్ రంగం సిద్ధమైంది. 18,000 పోస్టులకి భర్తీ చేస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఇక మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు చెప్పారు. పోన్లే ఒక మంచి పని అయితే చెప్పారు హరీష్ రావు గారు. ఈ విషయంలో మరి ఎటువంటి రాజకీయం చేయకుండా ఉండడానికి మేము దీనికి ఎటువంటి వ్యతిరేకం కాదు మూసీ పునరుజ్జీవనానికి అని చెప్పడం ఆహ్వానించదగ్గ విషయం. సీఎం రేవంత్ రెడ్డి కాదు ఆయన గోబెల్స్ రెడ్డి అన్ని మాట తప్పుడే, ఒక్కటి చేయడు నిజాలు మాట్లాడనే శాపం రేవంత్ రెడ్డికి ఉన్నట్లుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చెప్పుకొచ్చారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మూసీ అభివృద్ధి పేరుతో హైదరాబాద్లో విధ్వంసకాండను కొనసాగిస్తున్నారన్నారు. ప్రజల ఇండ్లు కూల్చే హక్కు ఎవరిచ్చారు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మూసీ బ్యూటిఫికేషన్ మీద సీఎం సీఎం 5-స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ ఇస్తున్నారని, మీరు చేస్తున్నది ఎకలాజికల్ ప్యూరికేషనా లేదా అస్థెటిక్ బ్యూటిఫికేషనా అని నిలదీశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బాధితుల పక్షాన కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నామని వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పునరుజ్జీవనానికి మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని చెబుతూనే మూసీ పేరిట రేవంత్ చేస్తున్న లూటిఫికేషన్ మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన మీద చిత్తశుద్ధి ఉన్నవారెవరు ముందే పేదల ఇండ్ల మీద పడరని ఆయన తెలిపారు. పేదల ఇండ్ల మీద పడినా మరి దానికి సంబంధించిన ఇళ్లకు సంబంధించిన అన్ని పట్టాలు ఇచ్చారు కాబట్టి నేను రాజకీయం రాజకీయం చేయను అంటూనే హరీష్ రావు గారు ఎందుకో మరి రాజకీయం చేస్తున్నారు మరి అని చెప్పి మాట్లాడుకునేవారు ఉన్నారు. మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదంటూనే మీరు మాట్లాడిన మాటలు మరి మీరు మాట్లాడే మాటలు దేనికి సంకేతంగా మీరు మరి అనుకోవాలో మీరే చెప్పాలి. మరి మీరెందుకు గత ప్రభుత్వ హయాంలో మీరు ఎందుకు దీని మీద దృష్టి సారించలేకపోయారు? ఇప్పుడు ఆరోపణలు అయితే చేస్తున్నారు, మరి గత ప్రభుత్వ హయాంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? దీని మీద 10 ఏళ్ల పాటు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానన్న మీరు 10 ఏళ్ల పాటు మీ ఫ్యామిలీ మీరు ఏం చేశారు? ఒక్కడికైనా ముందుకేశారా? కాబట్టి మరి మీరు రాజకీయం చేస్తున్నారో చేయట్లేదో ప్రజలు కూడా ఒక అవగాహన స్పష్టమైన అవగాహన ఉంది హరీష్ రావు గారు. కాబట్టి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అనేవారు కూడా కాంగ్రెస్ పార్టీలో మరి ఈ రోజున మాట్లాడుతున్నారు. ఇక ఖమ్మంలో శ్రీలీల క్రేజ్ మాంగళ్యమాళ ప్రారంభోత్సవానికి హాజరై అభినందించారు మంత్రి పొంగులేటి. ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల ఖమ్మంలో శుక్రవారం సందడి చేశారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మాంగళ్య 30వ శాఖను శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ను ప్రారంభించారు. అనంతరం మాల్లోని వివిధ భాగాలను సందర్శించి అభిమానులతో సంతోషంగా మమేకమయ్యారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం నటి శ్రీలీల మాట్లాడుతూ ఖమ్మం ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్కు మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉందని, వారి ఆశీర్వాదాలతో మాల్ మరింత విజయం అవుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్త్ర వ్యాపార రంగంలో దశాబ్దాల అనుభవంతో నాణ్యమైన వస్త్రాలు అందిస్తూ 3 రాష్ట్రాల ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న మాంగళ్య యాజమాన్యం పిఎస్ మూర్తి కాసం నమశివాయ బ్రదర్స్ను అభినందించారు. త్వరలో తమిళనాడు రాష్ట్రంలో కూడా ఒక శాఖను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అయితే తెలిపారు. శ్రీలీల మనకు తెలుసు, ఇప్పుడు శ్రీలీల ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ లేకపోయినప్పటికీ సినిమాలు సైన్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 19వ తారీఖున మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా మరి శ్రీలీల ఉన్నారు. శ్రీలీల తర్వాత దానిలో మరొక హీరోయిన్ కూడా ఉన్నారు. సో ఇద్దరు హీరోయిన్లు వన్ ఆఫ్ ద హీరోయిన్గా ఉన్న శ్రీలీలని మరి ఆల్ ది బెస్ట్ చెప్పేటట్టుగా కూడా మనం అయితే అనుకోవచ్చు. అయితే శ్రీలీలకి ఇప్పటికే కూడా ఒక మంచి పట్టుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో, కాబట్టి అంతటి అభిమాన గణం ఆమె సొంతం అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అదేవిధంగా చూసుకుంటే హీరోయిన్ రెజీనా చేతుల మీదుగా కలర్స్ 2.0 ప్రారంభం. శ్రీకాకుళంలో
53వ బ్రాంచ్ లాంచ్ చేసిన కలర్స్ హెల్త్ కేర్ అని కూడా ప్రచురించారు. ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ కలర్స్ తన నూతన బ్రాంచ్ని 2.0ను శనివారం ఘనంగా ప్రారంభించింది. శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్ పాండురంగ వీధిలో ఏర్పాటు చేసిన కలర్స్ హెల్త్ కేర్ నూతన బ్రాంచ్ని హీరోయిన్ రెజీనా కసాండ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరి ఒత్తిడిని అధిగమించడం, అధిక ఆలోచనలు దూరం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చునన్నారు. తనకు సౌత్ ఇండియా ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. వెజిటబుల్స్ కూడా ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు రెజీనా కసాండ్రా. మరి ఈవిడ శ్రీకాకుళంలో కలర్స్ 2.0 ప్రారంభానికి వచ్చినప్పుడు ఈ మాటలు మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక గ్యాస్ కొరతలో వాస్తవం లేదు, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. మరి మనకు తెలుసు అమెరికా ఇరాన్ యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీన్తో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వినియోగదారుల గందరగోళం చెందుతున్న నేపథ్యంలో కొరతపై తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు. రోజువారీగా మరి ఏదైతే బుకింగుల్లో 72% జరుగుతున్నాయని, గృహ వినియోగదారులతో పాటు మరి ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నసిద్ధంగా ఉందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ యాసంగి ధాన్యం సేకరణకు అన్ని బ్యాగులు నిల్వలకు గోదాములు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో మరి డొమెస్టిక్ గ్యాస్కి సంబంధించిన ఎటువంటి కొరత లేదు అని మంత్రి మరొక్కసారి పునరుద్ఘాటించారు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దు అని చెప్పి ఆయన పలు సూచనలు అయితే చేశారని ప్రచురించారు. ఇక కరీంనగర్ నుండి కొండగట్టుకు కేంద్ర మంత్రి అంజన్న ఆశీర్వాద యాత్ర అని కూడా ప్రచురించారు. నేటి నుండి ప్రారంభం. కరీంనగర్ నుండి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంజన్న ఆశీర్వాద యాత్ర శనివారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. కరీంనగర్ నుండి కొండగట్టుకు పాదయాత్రలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ సహా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు. శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్లోని మహాశక్తి ఆలయం వద్దకు పూజ నిర్వహించి అనంతరం ఈ పాదయాత్రను ప్రారంభిస్తారు. బీజేపీ తరఫున కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తాజాగా ఎన్నికైన 108 మంది సర్పంచులు, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. బండితో కలిసి ఎన్నికల్లో గెలిచిన వారంతా పాదయాత్ర అయితే చెయ్యనున్నారు. ఇక వీరు మాత్రమే కాకుండా వేలాది మంది కాషాయ కార్యకర్తలు, భక్త మండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్తో కలిసి కరీంనగర్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేసేందుకు సమాయత్తమవుతున్నారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే ఆర్టీసీలో సమ్మె సైరన్. మరి యాజమాన్యానికి సమ్మె నోటీసులు. జేఏసీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్. సమ్మెకి ఎప్పుడనేది త్వరలోనే వెల్లడి. యాజమాన్యంతోనే కాదు ప్రభుత్వంతోనే యుద్ధమని వెల్లడి. మనం చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆర్టీసీలో సమ్మె సైరన్ అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో కలపాలంటారు, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు, అది జరగవు. మళ్ళీ ఏయో కొన్ని ప్రభుత్వం చెప్పుద్ది, దాన్ని కోరుకుంటారు. ఏం జరుగుతుందయ్యా ఈ ఆర్టీసీలో? నా చిన్నప్పటి నుంచి కూడా, గతంలో మరి ఎప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రభుత్వంలో కలపాలని ఎందుకు చేస్తారో, ఆ యూనియన్లు ఏంటో, కార్మికుల యొక్క భావోద్వేగాలతో ఆడుకుంటారో నాకైతే తెలియదు. ఐఎమ్ సారీ టు సే ఈ రకంగా చెప్పడానికి. నేనైతే మరి నా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో కలపాలంటారు, సాధ్యాలు కాదు. కానీ మీరు ఈ సమ్మె చేయడం వలన ప్రజలకు ఇబ్బంది కదా. మీరు అవుతుందో అవదో మీరు తెలుసుకోకుండా మరి యొక్క ఏవైతే ఈ యూనియన్లు ఉంటాయో ఆ యూనియన్లో ఉన్న నాయకులు బాగుపడుతున్నారు తప్ప కార్మికులకు ఎటువంటి కూడా లాభం చేకూరట్లేదని బయట ఉన్న వాదన. మీరేమంటారు? అసలు ఆర్టీసీలో ఈ సమ్మె చేసే యూనియన్లు ఏవైతే ఉన్నాయో అలా ఈ యూనియన్లు నిజంగా ఆర్టీసీ కార్మికుల గురించి ఆలోచిస్తున్నాయని మీరు అనుకుంటున్నారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. చూద్దాం. యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చిన జేఏసీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్. సమ్మెకు ఎప్పుడనేది త్వరలో వెల్లడి. యాజమాన్యంతో కాదు ప్రభుత్వంతోనే యుద్ధమని వెల్లడి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో యాజమాన్యం జేఏసీ నేతలు సమ్మె
నోటీస్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్లో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని వారు నోటీసులో కోరారు. పాత బకాయిలు 2,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూనే ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. అలాగే ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసే గుర్తింపు ఎన్నికల సంఘం జరపాలని వారు యాజమాన్యానికి విజ్ఞప్తి అయితే చేశారు. యాజమాన్యంతో కాదు, ఇది ప్రభుత్వంతోనే యుద్ధమని వారు ప్రకటించారు. మెట్రోను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఆర్టీసీపై ఎందుకు వివక్ష అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ఇప్పుడు ఏం చెప్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని మండిపడ్డారు. ఆర్టీసీ హక్కులను కాపాడుతామని ఆర్టీసీతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ముందుకు పోలేదని హెచ్చరించారు. మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మరి ఆర్టీసీని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం లేదని జేఏసీ నేతలు ప్రశ్నించారు. తమ డిమాండ్ల సాధన కోసం అవసరమైతే అసెంబ్లీ ముందు ఆందోళనకు సైతం వెనకాడబోమని మరి ఆర్టీసీ జేఏసీ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి చెప్పడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే నిజాపూర్ కే పాఠశాలలో మరి ఘనంగా స్వయంగా పరిపాలన దినోత్సవ వేడుకలు పాల్గొన్న సర్పంచ్ తులసి సత్యనారాయణ పాఠశాల అభివృద్ధిని అభినందించిన సర్పంచ్, ఉపాధ్యాయులకు సన్మానం, విద్యార్థులకు అభినందనలను కూడా ప్రచురించారు. ఇక కొత్త సంగారెడ్డిలోని కొత్తగొల్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందిచ్చారని కూడా ప్రచురించారు. అలాగే ఎడవల్లి కత్వను కమ్మేసిన ఇసుక అసురులు, ఇసుక అక్రమ తవ్వకాల నేతల కాసుల వేట ఆగని ఇసుక దందాని, అనుమతులు లేవు, అడ్డోదుపు లేదు, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అధికార పార్టీ నేతలని, కత్వా నుంచి యథేచ్ఛగా 100 ట్రాక్టర్ల ఇసుక తరలింపు, అధికార పార్టీ నేతల కన్సర్న్లోనే దందా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఉంటుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక జిల్లా మైనారిటీ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగికి పెత్తనం, అధికారుల కొరతలో కార్యాలయంపై పట్టు సాధించిన కాంట్రాక్టు ఉద్యోగి నిధులు, స్కాలర్షిప్లు, లోన్ల మంజూరులో కమిషనర్ల దందా ఆరోపణలను కూడా ప్రచురించారు. ఇక వృద్ధ దంపతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మణుగూరులో రేణుకా అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో సహాయం చేశారని కూడా ప్రచురించారు. ఇదందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. ప్రజలకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా అగ్రరాజ్యంలో అంబానీ సామ్రాజ్యం అని కూడా ఒక ఆర్టికల్ రాయడం అయితే జరిగింది. దీని గురించి మరి మెయిన్ టాపిక్గా తీసుకుంటే దీనిలో రిలయన్స్కు ఏం లాభమని, అమెరికాకు ఏం లాభమని, భారత్కు ప్రయోజనం ఏంటని, అంబానీ ట్రంప్ దృఢ బంధమని, తగ్గరున్న పెట్రోల్ డీజిల్ ధరలు, మరి షెల్ ఆయిల్ అంటే ఏంటి అని చెప్పి ఒక కంప్లీట్గా ఒక ఆర్టికల్ రాయడం అయితే జరిగింది. ఇక చాణక్యని సక్సెస్ టిప్స్ని, విజయానికి మిస్ కాకుండా ఉండాల్సిన మార్గదర్శకాల గురించి కూడా మరి ప్రచురించారు. ఇక పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, హిందూ ధర్మంలో పూజలు, వ్రతాలు ఎంత ముఖ్యమో పుణ్యతీర్థయాత్రలు కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. తీర్థయాత్రలు చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది, అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. పురాణాలు చెప్తున్న అనేక మహనీయులు, ఋషులు, పురాణ పురుషులు తీర్థయాత్ర ద్వారా ముక్తిని పొందారు. కొందరు కుటుంబంతో పాటు అందరూ కలిసి వెళ్ళి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. అయితే పెద్ద వయసు వారు ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తుంటారు. దీంతో తీర్థయాత్రలకు పెద్దలు, వృద్ధులు వెళ్ళాలా అనే సందేహం ఏర్పడుతుంది. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అని కూడా మరి ప్రచురించారు. ఇక ఐటీసీఎస్ఆర్ నుండి 50 లక్షల నిధులతో డ్రైన్లు మంజూరు చేయించడం అభినందనీయమని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక ఖమ్మం మాంగళ్యమ్మ షాపింగ్ మాల్లో 30వ శాఖ ఘన ప్రారంభం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఎమ్మెల్యే పాయంను కలిసిన ఆశా వర్కర్లు ఇక విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు టాలెంట్ టెస్టులు నిర్వహించారు. మణుగూరులో జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి దయానంద్ తెలియజేయటం అయితే జరిగింది. ఇక విద్యార్థులపై దాడి చేసిన కళాశాలపై చర్యలు తీసుకోవాలి. మరి జేఎన్టీయు గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల కుమ్మక్కే విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తుందని మొయినాబాద్లో ఎఫ్ఎస్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు ఎర్రవల్లి శ్రీనివాస్, కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ మరి వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేయడం కూడా మనం గమనించవచ్చు. దాని గురించి కూడా ప్రచురించారు. మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కన్నుమూశారు. కొండిగారి రాములు ఒక మహోన్నతమైన వ్యక్తి. మరో పుచ్చలపల్లి సుందరయ్యను కోల్పోయాం. అసెంబ్లీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఆయన పార్థివ దేహాన్ని నివాళులు అర్పించారు ఎమ్మెల్యే రంగారెడ్డి. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు ఎమ్మెల్యే రంగారెడ్డి జిల్లాలో మరి ఆయన పార్థివ దేహానికి మరి అందరూ కూడా తమ ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు ఇక లేరు. నిద్రలోనే కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే రాములు తీవ్ర సంతాపం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక మత సామస్యానికి ప్రతీక రంజాన్ అని మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఎవరైతే ఆమనగల్లో ఉన్నారో ఉప్పల వెంకటేష్ మాట్లాడటం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఈ ఏడాది
జీడిపిఏ జోరు అంచనాలను పెంచిన ఫిచ్ రేటింగ్స్. మరి క్రూడ్ $70 స్థాయిలో ఉండొచ్చు, 2 అంకెల స్థాయిలో రుణాభివృద్ధి ఉందని కూడా మరి ప్రచురించారు. ఇక ఇండిగో విమాన టికెట్లపై ఇంధన ఛార్జీలు. పశ్చిమాసియాలో సంక్షోభంతో విమాన ఇంధన ధరలు బగ్గుమన్న నేపథ్యంలో దేశీయంగా విమానయాన సంస్థలు టికెట్లపై అదనపు ఛార్జీలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఛార్జీలు పెంచేగా తాజాగా ఇండిగో కూడా అదే బాట పట్టింది. మార్చి 14 నుంచి విదేశీ రూట్లలో బుక్ చేసుకునే టికెట్లపై $425 నుంచి $2,300 వరకు ఇంధన ఛార్జీలు విధిస్తున్నట్లుగా వెల్లడించింది. దేశీ రూట్లో భారత ఉపఖండంలో తిరిగే ఫ్లైట్లకు ఫ్యూయల్ ఛార్జ్ $425గా, పశ్చిమాసియా సర్వీసులకు $900గా ఉంటుందని సంస్థ అయితే తెలిపింది. మరి తగ్గించడానికి అయితే వీళ్ళు ఉంటారు, కానీ పెంచేటాకైతే ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటారు, అది మనకు కూడా తెలుసు. ఇక దేశం విదేశంలోకి వచ్చేప్పటికి ర్యాలీపై మరి దాడులు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతంగా కొనసాగుతూ ఉంది. ఇరాన్ రాజధాని టెహరాన్ శుక్రవారం భారీ పేలుడుతో దదరిల్లిపోయింది. శుక్రవారం నగరం నడిబొడ్డున అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించే ప్రఖ్యాత ఫెర్దౌసీ స్క్వేర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన కుజ్డే ప్రదర్శనలో ప్రజలు వేలాదిగా పాల్గొని ఉండగా ఈ ఉదంతం జరిగినట్లు ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. పేలుడు కారణం ఏమిటో తెలియకపోయినా ఆ ప్రాంతం అంతా దాడి చేస్తామని శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అంతేగాక ఫెర్దౌసీ స్క్వేర్ వద్ద ర్యాలీలు మొదలయ్యే వరకు కాసేపటి ముందే టెహరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భారీ స్థాయి వైమానిక దాడులకు దిగాయి. దీంతో రాజధాని మీదుగా ఎటు చూసినా దట్టమైన పొగ అలుముకొని కనిపించింది. ఇంత దారుణమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక దుబాయ్లో జరిమానాలపై కొత్త చట్టానికి ఆమోదం తెలిపినట్లుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆశను కోల్పోవద్దు హన్సిక గురించి మరి రాసుకొచ్చారు. సౌత్ ఇండియా ప్రముఖ నటి హన్సిక మధ్వానా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2022లో సోహెల్ను పెళ్లి చేసుకున్న ఆమె సుమారుగా 4 ఏళ్ల తర్వాత విడిపోయారు. అయితే విడాకుల తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేశారు. చర్దికల అల్వేస్ అని పంజాబీ భాషలో కొటేషన్ షేర్ చేశారు. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగాలని అర్థం వచ్చేలా తెలిపింది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆశను మాత్రం కోల్పోవద్దని పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్ కుతారియాను రాజస్థాన్లో హన్సిక పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్గా జరిగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే వివాహమైన 6 నెలల నుంచి వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చి ఈ క్రమంలో గతేడాది ఆమె వారి పెళ్లి ఫోటోలను ఇన్స్టా నుంచి తొలగించడంతో విడాకులు నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఫైనల్గా ఈ ఏడాది మార్చి 11 వారిద్దరికి కోర్టు విడాకులైతే మంజూరు చేసింది. ఇక పేరుకే సీరియల్ నటి కానీ హీరోయిన్స్కు మించిన క్రేజ్. ఈ మధ్యకాలంలో సీరియల్ నటీనటులకు సైతం హీరోయిన్స్ రేంజ్లో ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలామంది ఉన్నారు. అందం, అభినయంతో టీవీ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఒక హీరోయిన్కి మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మధ్యకాలంలో సీరియల్ నటీనటులకు సైతం హీరోయిన్స్ రేంజ్లో వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు ఉన్నారు. అందం, అభినయంతో టీవీ ఇండస్ట్రీలో స్టార్డమ్ అందించుకున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్కు మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. ఎమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారని ఆమె గతంలో స్మాల్ స్క్రీన్పై నటించారని, ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని పాపులర్ అయ్యారని, ఈ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తమిళ సీరియల్స్ చేస్తున్నారని ఆమె మరెవరో కాదు, టీవీ నటి అయోషా. కొన్నాళ్లుగా సీరియల్స్ చేసిన ఈ ముదుగుమ ఇప్పుడు సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం తమిళ హీరో విజయ్ అంటోని ప్రధాన పాత్ర నటించింది, మెప్పించింది. అలాగే మొన్న మధ్య తమిళంలో వచ్చిన సూపర్ క్వీన్ షోలో కూడా ఈమె పాల్గొంది. మంచి క్రేజ్ వచ్చిందని కూడా ఈవిడ గురించి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సంచలన నిర్ణయం తీసుకున్న నటి త్రిష పేరు వార్తల్లో మారుబ్రోగిపోతూనే ఉంటుంది. ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ సామాజిక మాధ్యమాలు చూసినా త్రిష గురించే పోస్టులు వినిపిస్తున్నాయి. మనకు తెలుసు, సినీ నటుడు విజయ్తో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతుందని ఒక బీజేపీ నేత మాట్లాడిన తర్వాత ఆ బీజేపీ నేతతో సారీ కూడా చెప్పించింది త్రిష. కాబట్టి త్రిష ఎప్పుడు అనునిత్యం కూడా వార్తలు ఉంటుంది. అది కూడా కోలీవుడ్లో ఇప్పుడు ఎన్నికలు బాగా దగ్గర పడిన వేళ త్రిష ఎప్పుడు ప్రతిరోజు కూడా మీడియాలో ఉంటానే ఉన్నారు. ఆ మధ్య నటుడు విజయ్ త్రిష గురించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మనం అనుకున్నాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసింది. దీంతో ఆయన త్రిషకు క్షమాపణ కూడా చెప్పారు. ఆ తర్వాత అనూహ్యంగా నటుడు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు ఎక్కడం తీవ్ర సంచలనాలకు గురి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మరో సీనియర్ నటుడు పార్థివ్ కూడా నటి త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఆయన వ్యాఖ్యలు నటి త్రిష తీవ్రంగా ఖండించారు. రాజకీయాల వైపు త్రిష తెలుగులో చిరంజీవితో జంటగా నటించిన విశ్వంబర చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. మలయాళంలోనూ ఇదే పరిస్థితి. ఇక తమిళంలో సూర్య జంట నటించిన కరుప్ప చిత్రం నిర్మాణం కూడా పూర్తి చేసుకుని త్వరలోనే వెండి తెరపైకి రాబోతుంది. రాజకీయాల్లో కూడా త్రిష వచ్చే అవకాశం ఉందని, ఆమెకి ఇంట్రెస్ట్గా ఉందన్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఖుషీ రోజును గుర్తు చేసుకునేలా ఉంది నిర్మాత రవిశంకర్ యలమంచిలి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చాలా బాగా వచ్చింది. గబ్బర్ సింగ్ మూవీ స్థాయికి తగ్గట్టుగానే లక్ష్యంతో హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఖుషీ నాటి రోజును గుర్తు చేసేలా ఈ చిత్రం ఉంటుందని హామీ ఇవ్వగలను. అన్ని
వాణిజ్య అంశాలతో రూపొందించిన ఈ సినిమా ఆద్యంతం ఎంజాయ్ చేసేలా ఉంటుందని నిర్మాత రవిశంకర్ యలమంచిలి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరిశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన చిత్రం 19న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి కాలరే ఎత్తురా అంటూ సాగే 3వ పాటను విడుదల చేశారు మేకర్స్. మరి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని రామ్ మిర్యాల పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ 1500 మంది నుంచి 200 మందితో ఈ పాటను తెరకెక్కించే మైత్రి మూవీ మేకర్స్ల నిర్మాతలు దొరకడం మా పూర్వజన్మ సుకృతమని తెలిపారు. నేను కూడా ఈ పాట ఎంతగానో ఎంజాయ్ చేశానన్నారు రాశి ఖన్నా. పాటల రచయిత కాసర్ల శ్యామ్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. 19వ తారీఖున ఉస్తాద్ భగత్ సింగ్ మరి రాబోతుంది థియేటర్లోకి. పవన్ కళ్యాణ్ సునామీ సృష్టించబోతున్నారా లేకపోతే సినిమా ఏ విధంగా ఉంటుందన్న దానికి అందరి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఫింగర్స్ క్రాస్ ఉంటాయంటంలో మరి ఎటువంటి ఆసక్తి లేదు. ఇక ఆంధ్రజ్యోతి నుంచి చూసుకుంటే ఉద్దానం మరో అడుగు, కిడ్నీ మార్పిడికి ఆపరేషన్ సక్సెస్. పలాస కిడ్నీ పరిశోధనలో కేంద్రంలో 5 గంటల పాటు శ్రమించిన వైద్య బృందం. దాత బాధితురాలు ఇద్దరు క్షేమం. కుమార్తెకు తన కిడ్నీ ఇచ్చిన తండ్రి. నిజంగానే మరి కుమార్తె కోసం తల్లిదండ్రులు ఏమైనా చేస్తారు పిల్లల కోసం అనడానికి ఇదొక మరొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక కృష్ణా జిల్లా గన్నవరం మండలం సోరారంపల్లిలో జరిగిన అన్నదాత సుఖీభవ నిధుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు సీఎం చంద్రబాబు. టెక్ బాటలో సాగుదామని, అలాగే లాభసాటి సాగుకు పంచాయతీ సూత్రాలని, అగ్రిటెక్ విప్లవంలో మై ఫామ్ తొలి అడుగు, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు, వరి సాగుతో అనుకున్నంత ఆదాయం లేదు, ప్రత్యామ్నాయ పంట సాగు చేయాలని చెప్పి కూడా మరి చెప్పడం అయితే జరిగింది. నిరుద్యోగులకు ఉగాది కానుక కూడా 10,000 పోస్టులకు జాబ్ క్యాలెండర్ ఇచ్చారని 470 గ్రూపులు మరి 101 గ్రూప్ పోస్టులు 3,000కు పైగా టీచర్ పోస్టులతో డిఎస్సి కూడా ఇవ్వబోతున్నట్టుగా కూడా మరి తెలిపారు. ఇక నెతన్యాహు మొస్తాబాలపై సందేహాలు, బతికే ఉన్నారా? ఇజ్రాయెల్ దాడిలో మొస్తాబా ఖమేనీ, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడ కనిపించని ఇద్దరు నేతలు ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం. బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారు. ట్రంప్ ఖమేనీ తీవ్ర గాయాలతో గుర్తుపట్టలేని విధంగా మారారన్న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ జూమ్ మీటింగ్లో మీడియాతో మాట్లాడిన నెతన్యాహు ఆ వీడియోలో ఎక్కడ కనిపించలేదని విలేకరులు, అది ఏఐ వీడియో అని పలువురు అనుమానం. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకోనట్టుగా జవాబులు ఇచ్చిన నెతన్యాహు. అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్పై దాడి, అమెరికా విమాన వాహక యుద్ధ నౌక దెబ్బతింటుందంటున్న రెవల్యూషనరీ గార్డ్స్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్ళిందని ప్రకటనను కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక భద్రంగా భూమి, రెవెన్యూ రికార్డులకు డిజిటల్ లాక్, రైతు వద్దే దాని పాస్పోర్ట్, రికార్డులు తారుమారు కుదరదు, వెబ్ ల్యాండింగ్ 2.0లో సరికొత్త ఫీచర్, సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం, రెవెన్యూ సంస్కరణలో కొత్త అధ్యాయం, కొత్త భూ వివాదాలు ఏర్పడకుండా దానికి చెక్ పెట్టే విధంగా మరి ప్రభుత్వం ట్రై చేస్తుందని ప్రచురించారు. ఇక 6 నెలల్లో స్థానిక ఎన్నికలకు సమామత్తం అవ్వండి అని మరి మంత్రులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నిక ఏదైనా కూటమి గెలవాలి, క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచండి, చేసింది చెప్పుకోవడం విఫలం, సాంకేతికను చెప్పుకోవడం విప్లవాత్మకంగా సాంకేతికతను వాడుతూ జనంలోకి మే 15న సాగునీటి విడుదల జరగాలని, జగనయంలో నిర్లక్ష్యానికి గురైన ఎత్తిపోతలు తిరిగి గాడిలో పెట్టాలని, 90 రోజుల పాటు జలధార భూగర్భ జలాలు పెంచుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు పిలవటం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 6 నెలల్లో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఎక్కడ పోటీ చేసినా కూడా కూటమి మాత్రమే గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మరొకసారి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఇక కొండాకోన దాడి, ఉగాదికి ముందుగానే కొండాకోన దాటి అడవిలో అక్షయ పాత్ర, నాగలూటి వీరభద్రాలయం వద్ద శ్రీశైల మల్లికార్జున మల్టీపర్పస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కేంద్రం సాగుతుంది. ఇందులో సుమారుగా 250 మంది వాలంటీర్లు అన్నదాన సేవలో భాగస్వాములు అయ్యారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. అయితే ప్రతిరోజు కూడా మరి మనం ఈ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ అయితే ఉంటుంది. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ అనునిత్యం నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదినపత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ.